ప్రభుత్వంలో రాగానే మొదట కేసీఆర్ కిట్ కానివ్వండి, లేకపోతే రైతు బంధు కానివ్వండి, దాని వాళ్ళు రైతు భరోసా అని చెప్పారు, రైతు బీమా కానివ్వండి, స్టెప్ బై స్టెప్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే పకడ్బందీగా మొదలుపెట్టి టైంకి నేరుగా ఇటు రైతులకు కానివ్వండి, అటు వృద్ధులకు పెన్షన్లు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, లేకపోతే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కానివ్వండి, అండ్ ఇన్ఫ్యాక్ట్ కంటి వెలుగు కానివ్వండి, ఇట్లా ఎన్నో స్కీమ్స్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ఆపివేయడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా. అయితే పోనీ దాని తర్వాత వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు దాన్ని మనం మొదలు పెడతారా అని అంటే అది కూడా లేదు. ఇలా స్పష్టంగా ఒకటి అర్థమవుతున్నది ఏంటంటే ప్రభుత్వం నడుస్తలేదు కాబట్టి ఎట్లా ఒక్కొక్క సంవత్సరంలో ఏవేవి కట్ చేసేయాలన్నా కండిషన్స్ అప్లై. మీకు గుర్తుంటే ఒకసారి ఒక జాతీయ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ హైదరాబాద్కి ఉచిత నీళ్ళు ఎట్లా ఇస్తారు, అది వృధా ఖర్చు, అది ఉచిత నీళ్ళు ఇస్తారా, ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు. సో కేసీఆర్ గారు నడిపించి చూపెట్టిరు కదా, కేసీఆర్ కిట్ ఇచ్చి చూపెట్టారు. రైతు బంధు కరెక్ట్గా పంట టైంకి పడే ముందు, వాళ్ళకు పంట స్టార్ట్ కాకముందు అకౌంట్లలో పడుతుండే, ఎలాంటి కోతలు లేకుండా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఒక ఎకరానికి ఒక్కొక్కను 2 ఎకరాలకు ఒకసారనో అట్లేం 2 పంటలు ఎగ్గొట్టేస్తామనో అట్లేం లేకుండే కండిషన్స్. కానీ ఇక్కడ మొత్తం కూడా కండిషన్స్ అప్లై అని వాళ్ళ లేటెస్ట్గా. సో మనం ఓన్లీ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కాదు, ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఎన్ని స్కీమ్స్ బంద్ చేసేసారో దానికి అడిషనల్గా ఇవి కూడా బంద్ చేసారు. అటు వాళ్ళ హామీలు కూడా అమల్లో లేవు, ఇవి కూడా అమల్లో లేవు. ఎందుకంటే డిజాస్ట్రస్ ఫెయిలియర్, ఎకనామిక్ ఫెయిలియర్, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని దీంతో కూడా ఇంకా అర్థమైపోతున్నది. అదే మనం ఫైనాన్షియల్ చూసుకున్నా కూడా స్టేట్ ఓన్ ట్యాక్స్ పడిపోతున్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతుంది, జిఎస్డిపి పడిపోతుంది, అన్నీ డిక్లైన్ అయితేనే ఉన్నాయి. అంటే సింపుల్ థింగ్ అండి, ఈ ప్రభుత్వానికి ఎందులో చిత్తశుద్ధి ఉంది? వెల్ఫేర్లో ఉందా? లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో ఉందా? ఎక్కడ ఒక్క కొత్త ఫ్లైఓవర్ చెప్పండి మీరు, హైదరాబాద్లో ఒక్క కొత్త ఫ్లైఓవర్ చూపెట్టండి, ఒక ఆర్యూబీఓ, ఒక కొత్త ఫ్లైఓవర్. గత ప్రభుత్వం నిర్మాణం తలపెట్టినవి పూర్తవుతున్నాయే, మీరు ఇవాళ వరకు మీరు అట్లనే చేస్తున్నారు. పోనీ ప్రభుత్వ ఆసుపత్రులు, ఇలా మొన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, నువ్వు 4 మెడికవర్ హాస్పిటల్ మీ అల్లుని కోసం ఓపెన్ చేసినావు, కానీ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి టిమ్స్ ఉన్నది సగం 90% కట్టి పెట్టినవి కూడా పూర్తి చేసి ఓపెన్ చేస్తుంది చేతనైతలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా దగ్గర టిమ్స్ అల్వాల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 2025 జాన్లో, అంటే సుమారు 10-11 నెలలు వీళ్ళది, ఒక సంవత్సరం వీళ్ళ ప్రభుత్వం అవగానే వచ్చి 90% పనులు టిమ్స్ అల్వాల్ పూర్తయిపోయింది, ఓపెనింగ్ చేసేస్తామని. మనం ఇవాళ ఎక్కడున్నాం? 2026 కూడా ఇంకొక 4 నెలలు అయితే అయిపోతుంది, కానీ ఇవాళ కూడా టిమ్స్ అల్వాల్ చేయలేదు. సో వేర్ ఇస్ ద గవర్నమెంట్స్ ఫోకస్? మనం ఇవాళ గమనిస్తే ఇవాళ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారకే కాదు, ఇంకొకటి కీలకంగా చూడండి, కేసీఆర్ గారు ఆనాడు డబుల్ బెడ్రూమ్లు కట్టించినప్పుడు కేవలం 35 రూపాయలు ఈ సేవలో అప్లికేషన్, కేవలం 35 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత ఉచితంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. కానీ ఇవాళ డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ చేసుకోవడానికి 10,000 రూపాయలంట. మళ్ళా తర్వాత ఫస్ట్ మీకు ఒకవేళ వాళ్ళు అక్కడ పునాదులు వేస్తున్న టైంకో లేకుంటే ముగ్గేస్తున్న టైంకి 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నట, పూర్తిగా 6 లక్షల రూపాయలు. పునాదులు ముగ్గేస్తున్న టైం లాటరీలో రాగానే 1,00,000 రూపాయలు కట్టేయాలి, అక్కడ ముగ్గేయకపోయినా కూడా 1,00,000 రూపాయలు కట్టాలి. రూపాయలతోనే అక్కడ ముగ్గేస్తారు. వీళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు వచ్చినాయి, తర్వాత పోయాడ మొదలు పెడతామని 6 లక్షల రూపాయలు ఇవాళ వీళ్ళు తీసుకున్న ఇంద్రమ్మ ఇండ్ల ఖర్చు. సో ఏ స్కీమ్ ఉన్నది చెప్పండి, ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు ఎంతసేపు దోచుకునుడే కానీ చేస్తున్నారు కదా. కొండలరెడ్డికి 5 ఎకరాల భూమి 20 ఎకరాల్లో ఇస్తున్నారు, తిరుపతి రెడ్డికి లేకపోతే ఆయన అల్లునికి కొడంగల్లో భూములు ఇస్తున్నారు. మనం నిజంగా శైలేశారు అంటే మనం ఈ లాస్ట్ 3 రోజులు మనం మాట్లాడలేకపోయినాం డ్యూ టు వేరియస్ రీజన్స్. కానీ 4th సిటీ అసలు ఇలా ప్రభుత్వం చేస్తున్న ఒకటి ఏంటంటే 4th సిటీ ప్రతి సమీక్ష దాని గురించే, మిగతా ఏ సమీక్ష లేదు. విద్య గురించి లేదు, సంక్షేమం గురించి లేదు, కానీ 4th సిటీ ఎందుకు? అది 4 బ్రదర్స్ సిటీగా మారింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షలు చేస్తున్నది 4th సిటీ మీద, హైడ్రా మీద, మూసీ మీద, ఈ 3 మీదనే ఆయన సమీక్షలు చేస్తున్నాడు. ఆయనకి ఎందుకంటే భూములు వస్తాయి కాబట్టి, భూములు వస్తాయి, లేకుంటే బెదిరిస్తే పైసలు వస్తాయని, సింపుల్ యాజ్ దట్. మీరు గమనించండి, అంటే మనం నిజంగా కూడా మీ ప్రేక్షకులు ఆలోచించాలి, దీనికంటే వర్స్ట్ ఏది ఉండదు శైలేష్ గారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్.